హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. ప్రెసెంట్ రాజ్ తరుణ్ ఎక్కడ చూసినా ఇదే న్యూస్ ట్రెండ్ అవుతా ఉందన్నమాట. అయితే అటు రాజ్ తరుణ్ వర్షన్ అలాగే లావణ్య వర్షన్ కూడా మనందరం కూడా విన్నాం కదా. అయితే ఇందులో నిజాలు ఏంటి? రాజ్ తరుణ్ చెప్తుంది నిజమా లేకపోతే లావణ్య చెప్తుంది నిజమా? సో ఇప్పుడు ఇదే అంశం మీద మాట్లాడదాం. మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సో అసలు నిన్నటి నుంచి కూడా ఏంటంటే రాజ్ తరుణ్ అలాగే లావణ్య, మనకి లావణ్య వర్షన్లో ఏంటంటే రాజ్ తరుణ్ తప్పు చేసినట్టు, అంటే 11 years నుంచి రిలేషన్లో ఆల్రెడీ వాళ్ళిద్దరు ఉన్నట్టు, ఇప్పుడు రాజ్ తరుణ్ వేరే అమ్మాయితో అంటే ప్రెసెంట్ వర్క్ చేస్తున్న హీరోయిన్తోని రిలేషన్ పెట్టుకోవడం వల్ల ఆమెని అవాయిడ్ చేస్తున్నట్టు ఆమె పేర్కొంటుంది అనమాట. అలాగే మనకి రాజ్ తరుణ్ వర్షన్లో కూడా మనం విన్నాం, నిజానికి అతను తప్పేమీ లేదు, మొత్తం కూడా లావణ్యనే కావాలని చేస్తుంది అని చెప్పి. సో ఇదంతా స్టోరీలోని అసలు నిజం ఏంటి సార్? మీ వరకు అంటే మీ అవగాహన, మీ వరకు ఏమనుకుంటున్నారు? ఇందులో ఎవరిది తప్పు ఉంది అనుకుంటున్నారు ఏంటనేది మాకు కొంచెం క్లియర్గా చెప్పండి సార్. కంప్లీట్ ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో వచ్చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ నార్సింగి పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదైంది, ఒక కంప్లైంట్ వచ్చింది. లావణ్య అనే అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. పోలీసుల వెర్షన్ ప్రకారంగా ఏంటంటే లావణ్య అనే అమ్మాయి మా దగ్గరకు వచ్చింది. తను రాజ్ తరుణ్ మీద కంప్లైంట్ చేసింది. 11 సంవత్సరాలుగా వాళ్ళు లివింగ్ రిలేషన్లో ఉంటూ పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడు. అలాగే ఏంటి ఇది అని అడిగినందుకు బెదిరింపులు, నిన్ను చంపేస్తాము అని వాళ్ళ తరఫు నుంచి బెదిరించారు. సో నాకు ప్రాణహాని ఉంది పలానా వాళ్ళ తరఫున నుంచి అన్నట్టుగా ఒకటి, ఆయన నన్ను మోసం చేశాడు, గుడిలో పెళ్లి చేసుకుంటాను ప్రమాణం చేసి నాతో ఇన్నాళ్ళు ఉండి మోసం చేసి వెళ్ళిపోయాడు అనేది ఈమె అభియోగం. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు లావణ్య వర్షన్ చూద్దాం. తనేం చెప్తుంది, మేము 11 ఏళ్ళుగా కలిసి ఉన్నాము అండ్ గుడిలో నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రమాణం చేశాడు. ఆ తర్వాత ఏంటో తెలియదు, నాకు నుంచి దూరంగా ఉంటున్నాడు. మొన్న 3 నెలల క్రితం ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. కొత్తగా ఒక అమ్మాయి పరిచయం అయింది, మాల్వి మల్హోత్రా. ఆ అమ్మాయితో లివింగ్ రిలేషన్లో ఉంటున్నాడు అండ్ తనతో పాటు బాగా తిరుగుతున్నాడు. నేను మాల్వికి కూడా ఫోన్ చేసి నా రాజ్ తరుణ్ నాకు కావాలి, నువ్వు నా లైఫ్లోంచి వెళ్ళిపో అని కూడా ప్రాధేయపడ్డాను. అయినా సరే ఆమె వినిపించుకోలేదు. పైగా ఎదురుగా నన్ను బెదిరిస్తున్నారు, ఆమె వాళ్ళ తమ్ముడు నన్ను బెదిరిస్తున్నారు, నిన్ను చంపేస్తాము అది ఇది అని చెప్పేసి తన వెర్షన్. ఇప్పుడు రాజ్ తరుణ్ వెర్షన్, ఈయన దగ్గరికి కూడా అంటే చాలామంది వెళ్ళారు. తనేం చెప్పాడంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్కువ చెప్పలేను, ఇప్పుడు నేను లీగల్గా వెళ్తున్నాను. నా అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో లీగల్ అడ్వైజర్, నేను కంప్లైంట్ అంతా రాసిన తర్వాత అది మీకు చూపించి అప్పుడు అన్నీ మీకు చెప్తాను. ఇప్పుడు నేనున్న ఈ టెన్షన్లో కొంతవరకు మీరు అడిగిన వాటికైతే సమాధానాలు చెప్తానని చెప్పాడు. ఫస్ట్ తను వెళ్తూ కార్ డోర్ తీసి వెళ్ళడానికి ప్రయత్నించారు అని వీళ్ళు అనుకున్నారు. కానీ అక్కడ ఏం జరిగిందంటే డ్రైవర్ ఎవరో పిలిస్తే ఎవరో అట్లా వెళ్ళాడు, కానీ మళ్ళీ వచ్చి వీళ్ళకి సమాధానం చెప్పాడు. ఇప్పుడు ఏం జరిగింది, తను చెప్పింది ఏంటంటే, ఒకటి జెన్యున్గా ఒక పదం చెప్పాడు. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తను నాకు ఆశ్రయం ఇచ్చింది, సహాయం చేసింది. అండ్ వాళ్ళ తమ్ముడు నాకు చిన్నప్పటి నుంచి క్లోజ్, ఎప్పటి నుంచో. అలా తను మా ఫ్యామిలీకి కూడా బాగా క్లోజ్, బాగా తెలుసు ఒకరికొకరు. అందుకని చెప్పేసి తన ఆశ్రయం ఇచ్చినటువంటి ఇంట్లో ఉండాల్సి వచ్చింది. వచ్చిన కొత్తలో అంటే స్టార్టింగ్ ఆడిషన్స్ ఇస్తూ అట్లా తిరిగే వాళ్ళు ఉంటారు కదా, ఆ టైంలో నన్ను బాగా ప్రోత్సహించింది, నాకు చిల్లర కూడా ఇచ్చింది. అంతవరకు ఓకే. ఆ తర్వాత ఏమైంది, కొన్నాళ్ళ తర్వాత ఈ అమ్మాయి ఏదో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యింది. అప్పుడు ఏం జరిగింది, అప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్య దూరం పెరిగింది. ఆ తర్వాత ఈమె మస్తాన్ అనే ఆయనతో రిలేషన్లో ఉంది. నా విల్లాలోనే కింది ఫ్లోర్లోనే వాళ్ళిద్దరు కలిసి పడుకోవడం నేను చూశాను, నేను పైన ఉండేవాడిని అని కూడా చెప్పుకొచ్చాడు. అండ్ అతను కూడా ఈమెకి ద్రోహం చేశాడు. ఎలా అంటే, నువ్వు వాడితో 5 ఏళ్ళు ఉన్నావు, నాతో 2-3 ఏళ్ళు ఉన్నావు, నేను ఎందుకు పెళ్లి చేసుకోవాలి అన్నట్టుగా వాడు వెళ్ళిపోతే తన మీద గుంటూరు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది, ఇతను నన్ను మోసం చేశాడు అని. దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ కూడా రాజ్ తరుణ్ దగ్గర ఉంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు రాజ్ తరుణ్ దూరం అవడానికి కారణం ఏంటంటే, తను ఏం చెప్తున్నాడు, ఆ పిల్లకి వేరే వాళ్ళతో కూడా ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి. మేము స్టార్టింగ్లో ఫస్ట్ 2-3 years కలిసి ఉన్న మాట నిజమే. అప్పుడు మీరు ఏమైనా ప్రామిసులు చేస్తుంటే, అవునండి ఆ టైంలో మంచి అమ్మాయి జీవితాంతం కలిసి ఉండాలనుకుంటాము, పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంటాం. తర్వాత ఆవిడలో మార్పులు అలా వచ్చాయి. తను డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయింది. కానీ ఎక్కడ కూడా రాజ్ తరుణ్ పెళ్లి చేసుకుంటానని కానీ ఏం చెప్పలేదు కదా. స్టార్టింగ్ ఫస్ట్ 3 years అనుకున్నాడని తనే చెప్పుకొచ్చాడు. మీరు ఆ ప్రెస్ మీట్ చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్ 3 years మాకు అనిపించిందండి, నిజంగానే నాకు అనిపించింది, పర్లేదు పెద్ద అమ్మాయి, మాకు తెలిసిన అమ్మాయి, పెళ్లి చేసుకోవచ్చు అది ఇది అని అనుకున్నాం. తర్వాత తనలో మార్పులు గమనించి నేను కొంచెం దూరం అయ్యాను. మార్పులు ఇన్ సెన్స్ ఏదన్నా చిన్న సెన్సిటివ్ విషయాలకి అరిచేది,
కరిచేది, టీవీలు బగల కొట్టడం, ఫ్రిడ్జ్లు తన్నడం, చేతులు ఏది ఉంటుంది ఇసిరేయడం, టిపాయిలు బగల కొట్టడం, ఇలాంటివి సైకిక్ మెంటాలిటీ చూసిన తర్వాత తన అమ్మో ఎందుకు వచ్చిన గొడవ అని కొంచెం కొంచెం అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఎప్పుడైతే తను డ్రగ్స్ కేసులో దొరికిందో పలానా లావణ్య డ్రగ్స్ కేసులో దొరికిందని ఎవరు మాట్లాడలా. రాజ్ తరుణ్ ప్రియురాలు డ్రగ్స్ కేసులో దొరికింది. ఇప్పుడు రాజ్ తరుణ్ ఎందుకు వచ్చాడు ఇక్కడ డ్రగ్కి? అండ్ నెక్స్ట్ ఆమె ఆరోపించినటువంటి ఇంకో విషయం ఏంటంటే నన్ను డ్రగ్స్ కేసులో బలవంతంగా ఇరికించి జైల్లో పెట్టించారు, 45 రోజులు నేను జైల్లో నరకం అనుభవించాను, అప్పుడు నాకు రాజ్ తరుణ్ ఎలాంటి సహాయం చేయలేదు. దీనికి కూడా ఫ్రాంక్గా మాట్లాడుకోవాలంటే నువ్వు వెళ్ళింది డ్రగ్స్ కేసులో, తను కూడా ఒక పేరున్న హీరో. సినిమా హీరోలకి కొంచెం డ్రగ్ అక్కడ ఉందంటేనే వెంటనే వీళ్ళని మీద వేసేస్తారు. అలాంటిది వీలైనంత దూరంగా ఉండాలనుకున్నాడు, కానీ ఇంట్లోనే ఒకటి తీసుకుంటుంది. అయినప్పటికీ మ్యాక్సిమం అవాయిడ్ చేద్దాం అనుకున్నారు, తన వల్ల కాల. ఎందుకంటే గతంలో సహాయం చేసింది, పైగా బాగా తెలిసిన వాళ్ళు, అంత ఈజీగా అవాయిడ్ చేయలేము. కానీ తను మారితే బాగుండని ఫీల్ అయ్యాడు. ఇకపోతే జైలుకి వెళ్ళి ములాఖాత్ వేయడానికి కూడా లేదు, ఎందుకంటే నువ్వు వెళ్ళింది డ్రగ్స్ కేసులో. నీ దగ్గరకు వస్తే నా మీద కూడా వస్తుంది కదా అభియోగము, నేను తీసుకున్నానేమో అనుకుంటారు. అందుకు తను కొంచెం దూరం పెట్టాడు. ఈమె డ్రగ్స్ అనే ఒక విషయం లేకుండా ఇంకా ఏ విషయంలో ఉన్నా తను సహాయం చేసేవాడు ఏమో మేబీ, లేదు. అండ్ నెక్స్ట్ తన సైకిక్ చర్య ఏదైతే ఉందో, ఏది పడుతుంది పగలగొట్టడం, ఇరగొట్టడం, ఇవన్నీ చూసి తనకు ఈమె నుంచి దూరం అవ్వాలి అని మొన్న అనుకున్నాడు. అండ్ ఈ మధ్య అప్పట్లో సినిమాలు కూడా బాగా తగ్గించాడు. మనం అనుకున్నాం ఏంటి రాసన్ ఈ మధ్య కనబడట్లేదు, ఫేడ్ అవుట్ అయిపోయాడా, బిగ్ బాస్లోకి వస్తున్నాడా, నథింగ్ లైక్ దట్. ఎవరికైనా సరే ఒక మనిషికి మానసికంగా సంఘర్షణ చాలా ఉంటేనే కొన్నాళ్ళు మనకు కనబడకుండా ఉంటారు. అది ఏంటనేది ఇప్పుడు అర్థం అవుతుంది మనకి. కానీ సార్ ఇక్కడ నిప్పు లేనిదే పొగరాదు అన్నట్టు మొత్తం అంటే రాస్తారుంది తప్పు ఏమీ లేదు అన్నట్టు మీ వర్షన్ మీరు చెప్తున్నారు కదా. తప్పేం లేదు కదా, అతనే శుద్ధ పూస కాదు. అంటే మరి అన్ని ఇయర్స్ రిలేషన్ లో ఉండి ఈ ఒక డ్రగ్స్ కేసులో పట్టుబడ్డాక దాని తర్వాత కూడా ఏంటంటే మీరు రాస్తారుని మాటల్లోనే విన్నాం, అదే వాళ్ళ విల్లాలోనే ఈ మస్తాన్ సాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు ఈవిడ లివింగ్ రిలేషన్లో ఉన్నా సరే తను ఏమీ పట్టించుకోకపోవడం కావచ్చు, లేకపోతే ఏంటని అడగకపోవడం కావచ్చు, ఏదైనా అడగాలన్నా కూడా భయం, అంటే నోరు మూసుకొని కూర్చున్నాను అని చెప్పి రాస్తారని చెప్పడం. నిజంగా అది అంటే తన సొంత ఫ్లాట్లోనే తన సొంత ఇట్లాంటి మనుషులు ఇలా చేస్తున్నప్పుడు ఎందుకని నోరు మూసుకొని కూర్చోవడం, ఎందుకు వెళ్ళిపోమని చెప్పొచ్చు కదా. వెళ్ళిపో అని మనం అనుకుంటాం కానీ యాక్చువల్గా అంటే తన దగ్గర ఏమైనా ఇట్లాంటివి రాస్తారంకి సంబంధించి ఎవిడెన్సెస్ ఉన్నాయి, ఒకవేళ బయటికి పంపని చెప్తే ఇట్లాంటి మళ్ళీ మీడియా ముందు పెడతది అని చెప్పి భయంతోనే ఆయన వెళ్ళమని చెప్పలేదు. ఇది కాదు కానీ ఇంకో టైప్ ఆఫ్ భయం వచ్చింది. ఎలాంటిది అంటే ఇప్పుడు ఈ అమ్మాయిని కొంచెం దగ్గరున్నప్పుడు మాట్లాడకుండా అవాయిడ్ చేస్తేనే సైకిక్ అయిపోయింది. అలాంటిది నేను ఒక్కసారిగా తను వదిలించుకోవాలని చూస్తున్నానని తెలిస్తే, ఇన్ కేస్ తను ఒకవేళ ఫ్యాన్కు చున్నీ కట్టి నా పేరు రాస్తే చెప్పలేం కదా. ఆ టైప్ ఆఫ్ మనిషి అలాగే ఉంది, డ్రగ్స్కి అడిక్ట్ అయ్యింది, పిచ్చిగా సైకిక్గా బిహేవ్ చేస్తుంది. ఏదో ఒక మంచి ముహూర్తం రోజు ఫ్యాన్కు చున్నీ కట్టి నీ పేరు రాస్తే ఏంటి పరిస్థితి? ఆమంత సెన్సిటివ్, దీన్ని ఎలా వదిలించుకోవాలా అన్నట్టుగా ఆయన అనుకున్నాడని తను చెప్తున్నాడు. ఎలా వదిలించుకోవాలని చెప్పేసి లీగల్గా ప్రొసీడ్ అవుతా ఒక లీగల్ అడ్వైజర్ని పెట్టుకొని అన్ని రకాలుగా చిన్న ప్రయత్నాలు చేస్తుంటే ఈలోపు ఈ అమ్మాయికి ఆ విషయం తెలిసిపోయి ఓహో ఇలా చేస్తున్నావు నన్ను వదిలించుకోవడానికని తన ముందుకు వచ్చి తనే ముందు కంప్లైంట్ పెట్టింది. ఇది తన వెర్షన్ యాక్చువల్గా. అండ్ ప్రతి చోట కూడా మనం అనుకున్నట్టు ఎక్కడా జరగదు. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఒక టైప్ ఆఫ్ రిలేషన్ ఉంది. ఏంటంటే గతంలో ఫస్ట్ నేను వచ్చినప్పుడు నువ్వు నాకు చాలా సహాయం చేసావు, తర్వాత ఒక 2-3 ఏళ్ళు మనం మంచిగా కలిసి ఉన్నాం, నాకు ఇంకా మెమరీస్ ఉన్నాయి. తర్వాత నువ్వేం చేసావు, డ్రగ్స్కి అడిక్ట్ అయ్యావు, నాకు అది నచ్చల. ఆ టైంలోనే నేను పికప్ అవుతున్నా. ఫస్ట్ అది ఉయ్యాల జంపల హిట్ అయింది, 2-3 సినిమాలు హిట్ అయ్యారు. రాజ్ తరుణ్ అనేవాడు 10 మందికి తెలిసిపోయాడు అప్పటికే. ఈ టైంలో నువ్వు డ్రగ్స్ గిగ్స్ అన్ని తిరుగుతుంటే ఎక్కడ నేను నిన్ను వదులుకోలేను, అలా నేను మాన్పించలేను, అలా నేను బయటపడలేను, ఎవరికి చెప్పుకోలేను. ఇట్లాంటి సిచ్యువేషన్లో సతమతం అవుతా వచ్చాడు. ఇది క్లియర్గా తెలిసిపోతుంది. అండ్ తనే వాళ్ళ లీగల్ అడ్వైజర్తో ఇప్పుడు ఏ కంప్లైంట్ అయితే పెడతానో అన్ని విషయాలు అందులో రాస్తానండి, నేను A to Z రాస్తాను. ఇప్పుడు వీళ్ళందరూ కూడా సైకలాజికల్గా ఆలోచించు. ఈ అమ్మాయి ఇంటెన్షనల్గా కంప్లైంట్ చేసింది. తన కంప్లైంట్ ఏముంది, నన్ను వాడుకొని వదిలేశాడు. సేమ్ కంప్లైంట్ ఇంతకుముందు కూడా ఇంకొకరి మీద కూడా ఇచ్చింది. నెక్స్ట్ ఈ అమ్మాయి ఆల్రెడీ డ్రగ్స్ కేసులో నిందితురాలు, అంటే జైలు వెళ్ళి 45 days ఉండి వచ్చిందంటే ఇప్పుడు ఇవాళ రేపు మనకి చాలా మంది సెలబ్రిటీల పేర్లు వినిపించిన వాళ్ళు ఎవరు జైలుకి వెళ్ళారు అంటే పోలీసులు అంతా ఈజీగా సింపుల్గా తీసుకెళ్ళాలి, పడేరుగా. సంథింగ్ ఏదో ఎవిడెన్స్ ఉంటేనే కదా పడేస్తారు, తప్పు లేకుండా చేయరు కదమ్మా. సో అందుకని అంటే వాళ్ళు అన్ని విధాలుగా చూసి
అవును ఈవిడేదో తీసుకుంది అని నిర్ధారించేనే కదా తను జైలుకి వెళ్తుంది. ఆ విధంగా నిందితురాలై ఉంది, జైలుకి వెళ్ళి 45 days ఉండి మరీ వచ్చి, అంటే 3 times బెయిల్ కూడా నిరాకరించారు. ఓకే 45 days ఉండడం అంటే ఏంటి, 3 సార్లు బెయిల్ నిరాకరిస్తేనే 45 days ఉంటారు. ఓకే అవునా? అంటే ప్రతి 14 daysకి బెయిల్ పెట్టుకుంటా ఉంటే నిరాకరించారు. లేదు మా దగ్గర పక్కా ఎవిడెన్స్ ఉంది అని. సో ఆ విషయంలో ఇతను ఆమెని దూరం చేయాలి అనుకునే టైంలో తన సెన్సిటివిటీ చూసి ఒక వింత భయం వేసింది. ఏమైనా చేసుకుంటే ఎలా, చాలాసార్లు తల గోడకేసి కొట్టుకోవడం, నెక్స్ట్ ఏదన్నా ఉంటే ఇట్లా ఇట్లా కొట్టేసుకోవడం, ఇలాంటివన్నీ చేసి చూసున్నాడు దగ్గరగా. ఇవన్నీ చూసి సరే ఏంటి నా జీవితం ఇలా అయిపోయింది, వచ్చి ఇక్కడ ఇరుక్కున్నానేంటి. కోర్స్ ఇరుక్కోవడం అంటే గతంలో నువ్వు కూడా సహాయం చేసావు, అంతవరకు నేను నీ కృతజ్ఞత చూపిస్తున్నా, బాగానే ఉన్నా. నేను ఎదిగే టైం ఇది. ఈ టైంలో నేను అటు సినిమాల వైపు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా, అటేమో ఒక ఫ్లాప్స్ వస్తున్నాయి, క్యారెక్టర్స్ చేయాల్సి వస్తుంది. ఆ పాండవులు తుమ్మెద లాంటి సినిమాలు, నాసామి రంగస్ లాంటి సినిమాల్లో క్యారెక్టర్స్ చేయాల్సి వచ్చింది. ఇప్పటికీ నాకు హీరోగా మార్కెట్ ఉంది, అయినప్పటికీ కూడా నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిపోయా. ఇంకా చెప్పాలంటే చాలామంది బిగ్ బాస్లోకి రాస్తారను, టీవీ సీరియల్లోకి రాస్తారని రాసేస్తున్నారు. సో నా కెరీర్ ఎందుకు ఇలా, నేను ఏదో అవ్వాలని వచ్చా, ఇలా అయిపోయింది. ఎందుకంటే బయట తెలియదు అఫ్కోర్స్, కానీ మానసికంగా నేను రెడీగా లేను ఏదో వెళ్ళి హ్యాపీగా షూట్ చేసుకోవడానికి. ఈ బాధలను అనుభవించి ఒక్కసారి వదిలించుకుందాము అని చిన్నగా ప్రయత్నాలు చేస్తుంటే ఆ పిల్లకి తెలిసి వెంటనే కేసు పెట్టాను. ఇది ఓవరాల్గా జరిగింది. ఓకే, మరి ఇప్పుడు హీరోయిన్తో ఆయన రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు, వాళ్ళిద్దరు యొక్క ఆడియో కాల్స్ కూడా రిలీజ్ అయినాయి కదా, మరి దాని మీద ఏమంటారు? వన్ సెకండ్, మాలు తనకి ఈ సినిమాకే తెలుసు, తిరగబడ్ర స్వామి, అవునా? అఫ్ కోర్స్ షీ ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్, ఎప్పటి నుంచో ముంబైలో ఉన్నప్పటి నుంచి కూడా తను మంచి ఫ్రెండే. ఎవరైనా సరే మానసిక సంఘర్షణలో ఉన్నప్పుడు ఇంకొకరి దగ్గర కొంచెం నాకు రిలీఫ్ దొరుకుతుంది అంటే వాళ్ళు ఇంకొక తోడుని వెతుక్కోవడంలో తప్పే లేదు బేసికల్లీ. కాకపోతే ఇతను ఆ అమ్మాయితో క్లోజ్గా ఉండడం ఈమెకు నచ్చల. నాతో ఉండకుండా ఆమెతో ఎక్కువ తిరుగుతున్నావు, ఆమెతో మాట్లాడుతున్నావు, ఫోన్లు 24 గంటలు ఆమెతో చాటింగ్ చేస్తున్నావు, నేను నాతో కలిసి తినట్లేదు, నన్ను కలిసి పట్టించుకోవట్లేదు అని చెప్పి సైకిక్ అయిపోయింది. ఇది జరిగింది. తనకేమో పెళ్లి చేసుకున్నారు, రాస్తారు టెంపుల్లో పెళ్లి చేసుకున్నాడు అని కూడా చెప్తుంది. ఆమె 2 విధాలుగా చెప్తుంది. నన్ను పెళ్లి చేసుకున్నాడు అని ఒక దగ్గర చెప్పింది, పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు అని ఇంకో దగ్గర చెప్పింది. 2 టైప్ ఆఫ్ టంగ్ స్లిప్ చేసింది తను కూడా. ఓకే, సో ఎవరి మీద అయితే అంటే ఇప్పుడు మనకి రాస్తారని చెప్తూ ఉన్నారు కదా, మస్తాన్ సాయి ఈమె లివింగ్ రిలేషన్లో ఉన్నారు అని చెప్తే అది నిజం కాదు, నేను మస్తాన్ సాయిని తీసుకొచ్చి నేను మీకు ప్రూవ్ చేస్తానని చెప్పి లావణ్య గారు చెప్పడం జరిగింది. సో ఇవాళ మనకి కొత్తగా అందిన వార్త ఏంటంటే పోలీసులు ఏ పోలీస్ స్టేషన్ నార్సింగ్లోని ఆమె రిపోర్ట్ అయితే ఇచ్చిందో వాళ్ళే తిరిగి నోటీసులు లావణ్యకు పంపించడం అయితే జరిగింది. అవును. సో ఇవాళ ఆమె పరారీలో ఉన్నట్టు కూడా తెలుస్తోంది. సో అంటే తప్పు లావణ్యది ఉన్నదంటారా? తప్పు లావణ్యది ఉంది అని మనం నిర్ధారించకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే కేసు నడిచేటప్పుడు వీళ్ళది తప్పు వాళ్ళది తప్పు అని మనం అనలేం. ఏమో అంటే అక్కడ ఉన్న ఎవిడెన్స్లు తగ్గట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తారు. నెక్స్ట్ ఇవాళ రేపు ఈజీ అయిపోయింది కంప్లైంట్స్ ఇవ్వడం. కంప్లైంట్ ఇచ్చారు అంటే అవతల వ్యక్తి ఖచ్చితంగా నిందితుడనో వాడు తప్పు చేశాడనో కాదు. అండ్ ఇప్పుడు చూడు, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీలో భార్యాభర్తల మధ్య గొడవ వస్తే గృహహింస అని చెప్పి వెంటనే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టేస్తారు. అత్తింటి వేధింపులు, గృహహింస, ఇంతే కదా, అంతమించి వరకట్న వేధింపులు ఇవే పెడతారు. సేమ్ అలాగే ఈ అమ్మాయి కూడా నన్ను వాడుకొని వదిలేశాడు, గట్టిగా అడిగితే చంపడానికి బెదిరిస్తున్నాడు. వాడుకోవడం రాజతరం తప్పు కాదంటారా? వాడుకోవడం రాజతరం తప్పు కాదంటే అది తను వాడుకోవడం కాదు, ఇద్దరు కలిసి రిలేషన్లో ఉన్నాడు. ఇతనేం బలవంతంగా ఆమెను తీసుకొచ్చి వాడుకోవాలి, ఇద్దరు కలిసి రిలేషన్లో ఉన్నారు. కాకపోతే ఆ రిలేషన్ ఒక దగ్గర చెడింది. ఎందుకు చెడింది అంటే ఇతనేం డ్రగ్స్కి అలవాటు పడలేదు. ఇతను చెప్పాడు నాకు మందు అలవాటు ఉంది, నాకు సిగరెట్ అలవాటు ఉంది, కానీ నేను ఎప్పుడు డ్రగ్స్ తీసుకోవాలా. ఈ అమ్మాయికి అలవాటు ఉంది, వద్దని చెప్పా. అలా డ్రగ్స్ తీసుకునే పార్టీలో ఎప్పుడు ఏ మత్తులో ఎక్కడ పడిపోతుందో తనకు తెలియదు, ఎవరితో ఉంటుందో కూడా తనకు తెలియదు, అన్కాన్షియస్ స్టేజ్లో ఉంది. అట్లాంటి ఆమెతో నేను ఉండలేకపోతున్నాను. కానీ నాకు కృతజ్ఞత భావం ఉంది, తను నాకు స్టార్టింగ్ స్టేజ్లో చాలా హెల్ప్ చేసింది. అలా అని చెప్పి నేను తను వదిలేయలేను రోడ్డు మీద. రేపటి రోజు ఏ డ్రగ్స్ తీసుకొని ఏమైపోద్దో, ఎవరితో ఎవరేం చేస్తారో తెలియదు. యాజ్ ఎ ప్రొటెక్టర్గా ఉండాను, తనకు మీద కన్సర్న్ ఉంది, అలా నాకు ఆమెతో ఉండాలని లేదు. ఇది ఈ దాంట్లో ఈ సంఘర్షణలో సతమతం అవుతున్నాడు తను. అండ్ రేపటి రోజు రాస్తారు అది వాంగ్మూలం ఏదైతే ఉందో అది చూస్తే క్లారిటీ వస్తుంది. అండ్ ఇప్పుడు ఈ అమ్మాయి సింపుల్గా కంప్లైంట్ పెట్టేసి వెళ్ళిపోయింది. ఇంకా తను ప్రూఫ్ తీస్తున్న కొద్దీ ఎక్కడ వచ్చినా కూడా ఇప్పుడు వీళ్ళిద్దరూ 11 ఏళ్ళుగా ఉన్నారంటే వీళ్ళిద్దరి మధ్యనే ఉండదు వ్యవహారం. ఫ్రెండ్స్ కూడా బోల్డ్ మంది ఉంటారు, అందరూ చెప్తారు కదా. అండ్ ఇంకొకటి, ఈమె 45 రోజులు జైల్లో ఉంటే రాస్తాను రాలేదంటే పక్కన పెట్టేసి ఫ్రెండ్స్ ఎవరు కూడా ఎందుకు రాలేదు అలా. ఓకే, సో మొత్తానికి రాస్తారు ఏంటంటే ఇప్పుడు ఆయన ప్రూవ్ చేసుకోవాలన్నమాట
అంటే మీరు అన్న ప్రకారం చూసుకుంటే ఆయన ఇప్పుడు ఆల్రెడీ పోలీసుల్లోనే మొత్తం ఏదైతే పెళ్లి జరిగిందని చెప్పి లావణ్య చెప్తుందో అవన్నీ కూడా విత్ ప్రూఫ్స్ తోని కావాలి తనేం అని చెప్పి చూపించింది పోలీసులు. ప్రూఫ్స్ అంటే ఇదిగో నాతో దిగిన ఫోటోలు. అఫ్ కోర్స్ మీరు కలిసి ఉన్నప్పుడు దిగిన ఫోటోలు 100 ఉంటాయి, అది ప్రూఫ్ అని కాదు, జరిగిన సిచ్యువేషన్ పర్ఫెక్ట్ అథెంటిక్గా కాదా అనేది తెలుస్తుంది. సో ఇప్పుడు ఆ ప్రూఫ్స్ కోసమే నోటీసులు పంపించినట్టు కూడా తెలుస్తోంది. ఎగ్జాక్ట్లీ, ఆబ్వియస్లీ. ఓకే, అండ్ ఫైనల్ గా ఏం చెప్తారు సార్? రాస్తారుంది తప్పు నేను ఇతనిది తప్పనిలేను, ఆ అమ్మాయిది తప్పనిలేను. ఇక్కడ ఏమైందంటే ఇద్దరు కలిసి అనుకోని సిచ్యువేషన్లో కలిసి ఉండాల్సి వచ్చింది. ఒక ఇంట్లో ఉండి 4 రోజులు అయ్యేసరికి వీళ్ళ మధ్యలో కూడా ఒక రిలేషన్ అనేది ఏర్పడింది. ఆ తర్వాత వీళ్ళు క్లోజ్ అయ్యే క్రమంలో ఒకరి అలవాట్లు ఒకరికి నచ్చకపోయేసరికి కొంచెం దూరంగా ఉన్నారు. దూరంగా ఉండేసరికి ఈ అమ్మాయి ఇంకో తోడిని వెతుక్కుంది, ఈ అబ్బాయి ఇంకో తోడిని వెతుక్కున్నారు. తర్వాత వీళ్ళకి పొరపచ్చాలు వచ్చి నచ్చల. నువ్వు వాడితో తిరగలేదు, నేను ఈవిడితో తిరగడం తప్ప, నువ్వు ఆమెతో ఎందుకు తిరుగుతున్నావు, నేను వీడితో తిరగడం తప్ప, ఇలాంటి ఒకే ఇంట్లో మళ్ళీ ఈ సంఘర్షణ అంతా జరిగేది. ఇంకొకటి అడగాలనుకున్నా సార్ ఫైనల్లీ, ఏంటి ఇప్పుడు లావణ్య ఇదంతా చేస్తుంది రాస్తారుతో కలిసి ఉండడానికి, లేకపోతే డబ్బు ఏదైనా ఆశించి చేస్తుందో, లేకపోతే ఆయన రెప్యుటేషన్ ఏదైతే చెప్తున్నారో రాస్తారు రెప్యుటేషన్ దెబ్బతింటుంది, నా రెప్యుటేషన్ దెబ్బతింటుంది అని చెప్తా ఉన్నారు కదా, సో దాన్ని దెబ్బతీయడానికి ఇవాళ ఈవిడ బయటకు వచ్చి చెప్పింది అంటారా? ఆల్రెడీ డ్రగ్స్ కేసులో నా పరువు పోయింది, నెంబర్ 1. నీ పరువు కూడా నేను తీస్తా. ఓకే. నెంబర్ 2, చిల్లర కావాలని అడిగిందంట, ఒక 20,000 కావాలని అడిగితే తను ఇవ్వలేదు. ఆ గ్రడ్జ్ కూడా ఉండొచ్చు మేబీ. నేను అడిగితే నువ్వు ఇవ్వవా నాకు డబ్బులు, ఉండు నీ సంగతి చెప్తా. అండ్ ఇంకో నన్ను వదిలించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నావా, ఉండు నీ సంగతి చెప్తా, నేనేంటో చూపిస్తా. ఇలాంటి సిచ్యువేషన్లోనే ఇవన్నీ జరుగుతాయి. ఓకే, సో ఫైనల్ తీర్పు వచ్చినంత వరకు వెయిట్ చేయాలి సార్. ఇందులో ఎవరిది తప్పు, ఇద్దరిని తప్పనిలేము, ఇద్దరు కరెక్ట్ అని కూడా చెప్పలేము. ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారంగా చూసుకుంటే మాత్రం ఒక అనాలిసిస్ చేయగలిగాం అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. For more videos like this, subscribe Big TV channel.